న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు 2025లో బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ అని చెప్పి ఒక 52 ప్లేసెస్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేశారు. దానిలో 4th బెస్ట్ ప్లేస్గా ఇండియాలోని అస్సాం స్టేట్ ఉంది. అసలు అస్సాం స్టేట్కి ఇంత ప్రాముఖ్యత ఏంటి? ముఖ్యంగా వాళ్ళు అస్సాం స్టేట్లో కొన్ని పర్టిక్యులర్ ప్లేసెస్ మెన్షన్ చేశారు. ఉదాహరణకి కామాఖ్య టెంపుల్, మనకు తెలుసు అక్కడ అంబుబాచి మేళా జరుగుద్ది. అస్సాం టీ గార్డెన్స్ కూడా ఖచ్చితంగా చూడాలని చెప్పారు. చరాదియో మొయిదమ్స్, అహోమ్ డైనస్టీ వాళ్ళ టైంలో బరియల్ గ్రౌండ్స్ అనమాట, అవి బరియల్ మోడల్స్, వాటిని పిరమిడ్స్ ఆఫ్ అస్సాం అంటాం, వాటిని ఖచ్చితంగా చూడాలి. దాంతోపాటు కజరంగా నేషనల్ పార్క్లో 1 హార్న్ రైనోస్ చాలా ఫేమస్ అనమాట. ఇవన్నీ మెన్షన్ చేస్తూ అస్సాంని ఖచ్చితంగా చూడాలని చెప్పి 2025లో టాప్ 52లో 4th ప్లేస్ ఇచ్చారు అస్సాంకి న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు. అస్సాంలో ఉన్న చరైవో మొయిదమ్స్, అహోమ్ డైనస్టీ అస్సాంని దాదాపు 600 సంవత్సరాల పాటు పరిపాలించింది, 13th సెంచరీ నుంచి 19th సెంచరీ వరకు. ఈ మధ్యలో వాళ్ళ యొక్క బరియల్ ప్రాక్టీసెస్ అనమాట. ఈ మొయిదమ్స్కి రీసెంట్గా లాస్ట్ ఇయర్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో భారతదేశం నుంచి 43rd యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో కూడా చోటు దొరికిందనమాట. ఇవి ఖచ్చితంగా విజిట్ చేయాలని చెప్పి, ఇవి వాళ్ళ బరియల్ ప్రాక్టీసెస్ అనమాట. వీటిని పిరమిడ్స్ ఆఫ్ అస్సాం అని కూడా అంటాం. ఈ చరైదియో మొయిదమ్స్ అనేది అస్సాంలో ఖచ్చితంగా చూడాల్సిన టూరిస్ట్ ప్లేస్ అని చెప్పి కూడా న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు పేర్కొన్నారు. మరొకటి కజరంగా నేషనల్ పార్క్. ఈ కజరంగా నేషనల్ పార్క్ కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటే. బ్రహ్మపుత్ర నది కూడా దీని దగ్గర నుంచే పాస్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది రిచ్ బయోడైవర్సిటీ. దీనిలో 1 హార్న్ రైనోస్, టైగర్స్, వైల్డ్ వాటర్ బఫెలో, స్వామ్ డీర్స్, ఇవన్నీ కూడా కజరంగా నేషనల్ పార్క్లో స్పెషాలిటీస్ అనమాట. ఈ కజరంగా నేషనల్ పార్క్ అనేది లష్ గ్రీన్ వెజిటేషన్, చాలా అద్భుతంగా అక్కడ వెజిటేషన్ కనువిందు చేస్తారు అనమాట. కజరంగా నేషనల్ పార్క్ ఖచ్చితంగా చూడాల్సిన సైట్ అని చెప్పి కూడా వీళ్ళు పేర్కొన్నారు. కజరంగా నేషనల్ పార్క్ అనేది మనకు కనిపించే 1 హార్న్ రైనోస్లో 2/3 ఆఫ్ 1 హార్న్ రైనోస్ అనేది అక్కడ కనిపిస్తాయి అనమాట. మెయిన్గా అక్కడ 1 హార్న్ రైనోస్ అనేది చాలా ఇంపార్టెంట్. కజరంగా నేషనల్ పార్క్లో ప్రత్యేకత ఏంటంటే ఈ 1 హార్న్ రైనోస్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అస్సాంలో ఇంకో నేషనల్ పార్క్ కూడా ఉంది, పొబితరా నేషనల్ పార్క్ అని. అక్కడ 1 హార్న్ రైనోస్ యొక్క డెన్సిటీ ఎక్కువ. కజరంగా నేషనల్ పార్క్లో 1 హార్న్ రైనోస్ యొక్క పాపులేషన్ ఎక్కువ అనమాట. అయితే ఈ 1 హార్న్ రైనోస్ అనేవి వీటిని కాపాడటం చాలా కష్టం అవుతుంది. దీనికి కారణం రైనోస్ యొక్క హార్న్ని కట్ చేసేసి దాన్ని ట్రెడిషనల్గా చైనీస్ మెడిసిన్ కోసం కూడా వాడుతుంటారు అనమాట. పోచర్స్ చాలా మంది ఈ రైనోస్ని చంపేస్తున్నారు. ఇంతకుముందు ఇదో పెద్ద థ్రెట్ అనమాట. ఇప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ చాలా ప్రోగ్రామ్స్ కూడా తీసుకొచ్చారు. IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్లో 1 హార్న్ రైనో అనేది వల్నరబుల్ లిస్ట్లో ఉంది. అస్సాంలో ఖచ్చితంగా చూడాల్సిన మరో టూరిస్ట్ ప్లేస్ కామాఖ్య టెంపుల్. అక్కడ అంబుబాచి మేళా అని చెప్పి ప్రతి సంవత్సరం జరుగుద్ది అనమాట. ఈ మేళా చాలా చాలా ఫేమస్. ముఖ్యంగా అక్కడ తాంత్రిక్ ఎనర్జీ ఉంటుందని కూడా నమ్ముతారు. ఒక కథనం ప్రకారం సతీదేవి ధ్యానం చేస్తుంటే ఆ శరీరంలో భాగాలన్నీ రకరకాల చోట్ల పడ్డాయంట. అలా 51 శక్తి పీఠాలు ఏర్పడ్డాయి అంటారు. దానిలో జెనిటల్స్ వెళ్ళి ఇక్కడ కామాఖ్య దగ్గర పడ్డాయి, అక్కడే ఈ దేవత వెలిసింది అంటారనమాట. అందుకనే అక్కడ ఫీమేల్ జెనిటల్స్ని పూజిస్తారనమాట. కామాఖ్య టెంపుల్ ఫెమినైన్ ఎనర్జీని, ఫర్టిలిటీని, ఫీమేల్ మెన్స్ట్రల్ సైకిల్ని సెలబ్రేట్ చేస్తారనమాట. ఆవిడకి మెన్స్ట్రల్ సైకిల్ వచ్చినప్పుడు ఆ టెంపుల్ మూసేస్తారు ఆ 3 days. ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారనమాట. ఈ ఫెస్టివల్కి అదే ప్రత్యేకత. ఇకపోతే అస్సాంలో టీ గార్డెన్స్ అనమాట. టీ అనేది ఆకుల ద్వారా కల్టివేట్ చేస్తారని మనకు తెలుసు కదా. అస్సాంలో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టీ గార్డెన్స్ మనం చూడొచ్చు. అక్కడ యాంబియన్స్ కానీ, అక్కడ అట్మాస్ఫియర్ కానీ, అక్కడ టీ గార్డెన్స్ కల్టివేషన్కి అద్భుతంగా ఉంటుందంట. ఇవి కూడా టూరిస్ట్ అట్రాక్షన్ అంటుంటారు. అస్సాంలో ఓన్లీ టూరిస్ట్ ప్లేస్లే కాదు, కల్చరల్గా కూడా అస్సాం చాలా రిచ్. అక్కడ బిహూ ఫెస్టివల్ కానీ, సత్రియా డ్యాన్స్ కానీ, అక్కడ గమోచా లేదా గమ్చా GI ట్యాగ్ యొక్క ఆ క్లాత్ కానీ, మూగా సిల్క్ కానీ, ఇవన్నీ కూడా అస్సాంలో చాలా ఫేమస్ అనమాట. అంటే అస్సాం కేవలం టూరిస్ట్ ప్లేసెస్కే కాదు, కల్చర్లో కూడా అక్కడ ఫుడ్, డ్రెస్ కానీ, డాన్సెస్ కానీ, మ్యూజిక్ కానీ, ముఖ్యంగా సత్రియా డ్యాన్స్ అక్కడ సత్రంస్లో వేస్తుంటారు. ఇవన్నీ చాలా ఫేమస్ అస్సాంలో.